మా ఊర్లో కుంచుళ్ళు ఇవి. మనం దూరంగా పోతామమ్మా. ఇంట్లో ఏ పూజ చేసినా మా అత్త మామల దగ్గర అందరూ కాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాము. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మా ఊర్లో సంక్రాంతి పండుగ ఎలా చేశామనేసి అని అయితే చూసేద్దాం రండి. మీరంతా సంక్రాంతి పండుగ ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎదుర్లు సాయంకాలంగానే ఎదుర్లు అంతా కట్టిపిచ్చేస్తున్నాము. మా చిన్నమామ ఎదుర్లంతా ఈరోజే పోయి తెచ్చినారు. గొబ్బెమ్మకి కావాల్సిన పూలు ఎదుర్లంతా తెచ్చి ఈరోజు సాయంకాలమే అంతా కట్టిన తర్వాతనే రేపు తెల్లారికైతే పెద్దలకంతా బట్టలు పెట్టి మొక్కుతాము. ఆ 2 ఎదుర్లకు చేర్చి తోరణం అయితే కట్టేస్తాము. అన్ని రకాల పూలతో కలిపి తోరణము. తెల్లవారితో 6 గంటలకు లోపే గొబ్బెమ్మనైతే పెట్టేసినాము. తమిళనాడులో ఈ పండుగని చాలా విశేషంగా చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దలకు బట్టలు పెడతాం కదా, అందుకనేసని గడప ముందర 3 గొబ్బెమ్మలు అన్ని పూలతో కలిపి గొబ్బెమ్మను అయితే రెడీ చేసేసినాము. ఈరోజు గొబ్బెమ్మకి పూజ చేసి అలాగే సూర్య భగవానుకి కూడా తప్పకుండా పూజ చేస్తాము. తలుగులు వేసి ఇప్పుడు పెద్దలకైతే మొక్కేస్తాము. అదిగో బట్టలు అయితే పెద్దలకు పెట్టేసినాము. మన ఆంధ్ర కల్లా అయితే ఉగాదికి అయితే మొక్కేస్తాం పెద్దలకి. ఇక్కడైతే సంక్రాంతికి మొక్కుతారు. తలుగులకంతా వేసేస్తున్నారు మా అత్త. తలుగులకైతే తప్పకుండా 3 పల్లెలు లేదంటే 5, 7 పల్లెలు అయితే చేయాలి. 9 తలుగులు వేసినారు. మా అత్తయ్య వాళ్ళ అత్త 9 తలుగులు వేసేవాళ్ళంట. అందుకనేసి 9 తలుగులు అయితే వేసినారు. వంకనైనా కింద నీళ్ళు ఉన్నాయి, టెంకాయ నీళ్ళు ఉన్నాయి. నిప్పుల పైన పెద్దలకంతా మొక్కేసినాము. ఇప్పుడు వచ్చి బయట గొబ్బెమ్మకైతే పూజ చేసేస్తాము. తప్పనిసరిగా గొబ్బెమ్మకు కూడా తలిగైతే వేసే పూజ చేయాలి. అలాగే సూర్య భగవాను కూడా తలిగి పెట్టి పూజ చేస్తాము. టైం కూడా చూసుకొని మంచి టైంలోనే పెద్దలకు మొక్కి బయట సూర్యుని కూడా మొక్కేది. మన ఇల్లును సంతోషంగా పెట్టాలనేసి గొబ్బెమ్మకు పూజ చేసి ఇదైతే సూర్య భగవానుడికి గొబ్బెమ్మకి తలిగి చాట్లో పెట్టి పూజ చేస్తారు. మా ఫ్యామిలీ, మా చిన్నమామ వాళ్ళ ఫ్యామిలీ 3 ఫ్యామిలీ కలిసి పూజ చేసేసినాము. మా ఇంట్లో ఏ పూజ చేసినా మా అత్త మామల దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటాము. అలాగే పిల్లలు కూడా తీసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు పిల్లలకి ఎంతో మంచిని చేస్తాయి. సాయంకాలం 3 గంటలు అవుతుంది. ఆ ఊర్లో ఉన్న పిల్లోళ్ళు ఎద్దులు పెట్టుకోండే వాళ్ళు కుంచిళ్ళు అయితే వదిలేస్తా ఉన్నారు. నువ్వన్నా పరిగెత్తే దానైనా పరిగెత్తు, మనం లేదంటే నువ్వు పరిగెత్తావు. దానితో వాడిని పరిగెత్తమంటున్నాను నన్ను. దేనికి ఎట్లా కట్టేసింది? అదేం బెల్టా? మనం దూరంగా పోతామమ్మా. వాడు పట్టుకుని కట్టేది నువ్వు అట్లా తినేస్తా తినేసి కదా కొంచెం తింటున్నా.
అయ్యో చాలా జోరుగా పోతుంది అది. బ్యాక్ కాలు మాటుకుంటుంది కదమ్మా వద్దాను. అది ఇదేనా ఇదేమని వేసింది. భయపడతాను వస్తాడు. మనకి ట్రాక్టర్లు వస్తాను. చెప్పండి ఎవరు కుంచుళ్ళంతా వదిలి అయిపోయింది. ఆ సాయంకాలంగా చిన్న పాత్రలో పొంగల్ పెట్టి పిల్లలకంతా భోజనం అయితే చేసి పొంగల్ చేసి వేస్తా ఉన్నారు. అంతా మెయిన్ కుసి తినాల తిను. ఇదా చెప్పా ఉడుకందరా ఉరుక కొంచెం జాకి దిగి జరిపినైనా మళ్ళీ వేసుకుంటావా? తిన్నాను. లాస్ట్లో వేసినప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం పట్టుకుంటా. పిల్లలందరూ ఎంత సంతోషంగా తినేస్తా ఉన్నారు. చూడ్డానికైతే సూపర్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.